ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో తండ్రి కుమారునికి చేస్తున్న ఉపదేశము గత అధ్యాయము నుండి కొనసాగుతున్నది. జాగ్రత్తగా వినండి. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుంది. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ద్రాక్షరసము ద్రాక్ష పండ్లతో, ఈత పండ్లతో, బార్లీ రసంతో, తేనెతో కలిపి తయారు చేస్తారు. ఇది చాలా మత్తు కలిగించే పానీయం. ఇది మాదక పదార్థం. రాజు వలని భయం సింహగర్జన వంటిది. రాజునకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసం తెచ్చుకుంటారు. సింహగర్జన భయం పుట్టిస్తుంది. అనవసరంగా సింహాన్ని కవ్వించకూడదు. రాజులతో వైరం పెట్టుకుని తిరుగుబాటు చేయకూడదు. రాజుల కోసం ప్రార్థన చేయాలి. కలహమునకు దూరముగా ఉండడం నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుతాడు. కలహాలు, పోరులు దేవుని బిడ్డలకు తగవు. తగవులున్న చోట దేవుని బిడ్డలు ఉండకూడదు. వాటికి దూరంగా తొలగిపోవాలి. అబ్రహాము శాంతిప్రియుడు. అలాగే ఇస్సాకు కూడా కలహము రాకుండా జాగ్రత్త పడ్డాడు. దావీదు కావాలని ఎవరితోనూ జగడాలు పెట్టుకునేవాడు కాడు. విత్తులు వేసే కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ దొరకదు. విత్తనాలు వేసే కాలంలో విత్తనాలు వేయాలి, లేకపోతే రైతు నష్టపోతాడు. సోమరితనం వలన దరిద్రుడవుతాడు. వివేకము గలవాడు నీళ్లను పైకి చేదుకుంటాడు. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. లోతైన హృదయాలోచనలు మనకు ఎంతో ఉపకరిస్తాయి. వాటిని కష్టపడి పైకి చేదుకోవాలి. లోతైన ఆలోచనలు గలవారు ఇతరులకు మేలు చేయగలరు. అటివారికి ముందు చూపు ఉంటుంది. దయచూపే వానిని కలుసుకోవడం అనేకులకు తటస్థిస్తుంది. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనపడతాడు? విశ్వసనీయులు మనకు అరుదుగా కనిపిస్తుంటారు. దయచూపుతామని చెబుతారు గాని వారిలో దయ ఉండదు, అంతఃకరణ ఉండదు. దయగల మాటలు చెప్పేవారు చాలామంది మనకు తటస్థిస్తారు. మాటలకు చేతలకు పొందిక ఉండాలి. 7వ వచనం. యథార్థవర్తనుడైన నీతిమంతుని పిల్లలు అతని తదనంతరం ధన్యులవుతారు. నీతిమంతుల పిల్లలు తమ తండ్రుల మార్గంలో నడిస్తే అది వారికి గొప్ప ధన్యత. పిల్లలకు అది మంచి స్వాస్థ్యం. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతటినీ చెదరగొడతాడు. అనగా రాజు తీర్పు చెప్పవలసినవాడు. దేవుని న్యాయశాసనాలను అమలుపరచవలసినవాడు. ఆ రాజు చెడుగు చేసేవారి వైపు చూస్తే చాలు, అతని చూపులకే భయపడి దుండగులు పారిపోతారు. తాము చేసిన చెడు పనులకు రాజు చేతిలో శిక్ష తప్పదని వారు గ్రహిస్తారు. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రుడనయ్యాను అని అనుకొనదగినవాడు ఎవడు? ఈ ప్రశ్నకు జవాబు లేకపోలేదు. ఏ మానవుడు తనను తాను పవిత్రపరచుకొనజాలడు. స్వప్రయత్నం చేత ఎవడూ హృదయశుద్ధి చేసుకోలేడు. యేసుక్రీస్తు రక్తమే మానవుణ్ణి పవిత్రపరచగలదు. యేసు పవిత్ర రక్తముతో శుద్ధి పొందినవాడు మాత్రమే ఈ మాట చెప్పగలడు. నేను పవిత్రుడను, నా పాపము పోగొట్టుకున్నాను, నా హృదయము శుద్ధి అయింది అని సాక్ష్యమివ్వగలడు. 1 యోహాను 1 అధ్యాయం 7-9 వచనాలు.
ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. పాత నిబంధన భక్తులు కూడా రాబోయే విమోచకుని యందు నిరీక్షణ కలిగిన వారై విశ్వాసమును బట్టి హృదయశుద్ధి పొందారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అతడు కూడా రాబోయే క్రీస్తునందు నిరీక్షణ గలవాడై నీతిమంతుడయ్యాడు. 10వ వచనం, వేరువేరు తూనికరాళ్లు, వేరువేరు కుంచములు, ఈ రెండునూ యెహోవాకు హేయములు. దొంగ వ్యాపారాలు చేసేవారు తూనికరాళ్లు, కొలిచే కుంచాలు రెండు పెట్టుకుంటారు. ఒకటి సరైనది, రెండోది తక్కువది. ధాన్యం కొనేటప్పుడు ఒకటి వాడుతారు, అది సరైనది, పెద్దది. అమ్మేటప్పుడు ఇంకొకటి వాడుతారు, అది చిన్నది. ప్రజలను ఈ విధంగా మోసగిస్తారు. దేవునికి ఇలాంటి దొంగ వ్యాపారం హేయమైనది. అమ్మినా కొన్నా చట్టబద్ధంగా వ్యాపారం చెయ్యాలి. దేవుడు న్యాయానికి దేవుడు. ఆయనే న్యాయాన్ని జరిగిస్తాడు. ఆయన బిడ్డలు కూడా తమ వృత్తి వ్యాపారాలలో న్యాయమే జరిగిస్తారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం, ప్రభు అన్నాడు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయాలను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేస్తాడు. బాలుడు చేసే చేష్టలను బట్టి వాడు ఎలాంటివాడో తెలిసిపోతుంది. ఆ పిల్లవాణ్ణి దేవుని మార్గములో పెంచకపోతే, వాని చేష్టలను సరిదిద్దకపోతే అతడు పెద్దవాడై అంకెకు రాకుండా పోతాడు. 12వ వచనం, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండునూ యెహోవా కలుగజేసినవే. అందుచేత ఈ రెండిటిని దేవుని మహిమ కోసమే ప్రతిష్ఠించాలి. దేవుడు ఎందుకు చెవులిచ్చాడో, కండ్లు ఇచ్చాడో అందుకే వాటిని వాడాలి. ప్రభువు యొక్క అందాన్ని చూడడానికి కండ్లు, ఆయన వాక్యము వినడానికి చెవులు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, పరలోకములో 24 పెద్దలు తమ కిరీటాలను ప్రభువు ముందు పడవేసి అన్నారు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి, దానిని బట్టే సృష్టించబడ్డాయి. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. బీదరికాన్ని ఎలా తప్పించుకోవాలి? లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుతావు. నిద్ర ఎంత అవసరమో అంతే ఉండాలి. నిద్ర ఎక్కువైతే సోమరితనము అలవడుతుంది. దానివలన దరిద్రం వస్తుంది. కష్టించి పనిచేయడం ఆరోగ్యానికి మంచిది. కృషి లేనిదే అభివృద్ధి కలగదు. 14వ వచనం, కొనేవాడు జబ్బుది అంటాడు. అవతలికి వెళ్లి దానిని మెచ్చుకుంటాడు. సాధారణంగా లోక వ్యవహారం ఇలాగే ఉంటుంది. కొన్న సరుకును విలువలేనిది అన్నట్లు చూస్తాడు. దానినే ఇతరులకు అమ్మేటప్పుడు అది ఎంతో విలువైనది అని గొప్పగా చెప్పుకుంటాడు. అతని చేత కొనిపిస్తాడు. బంగారు, విస్తారమైన ముత్యములు ఉన్నాయి. వీటికంటే తెలివిని ఉచ్చరించే పెదవులు అమూల్యమైన సొత్తు. దేవుని జ్ఞానం బంగారం కంటే, ముత్యాల కంటే విలువైనది. ఆ జ్ఞానాన్ని దాచుకోవద్దు. దానిని నీ పెదవులతో ఉచ్చరించు, చెప్పు, నేర్పు. నీ జ్ఞానాన్ని పంచిపెట్టు. 16వ వచనం, అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రమును పుచ్చుకో, పరుల కొరకు వానినే కుదువ పెట్టించు. అనగా పరాయివాడు వచ్చినప్పుడు అతని వస్తువు ఏదైనా కుదువ పెట్టుకోవలసి వస్తే పెట్టుకో, గాని న్యాయంగా వ్యవహరించు. అతని వద్ద నుండి తగినంత మాత్రమే తీసుకో. అతని మాటను మన్నించు. పరాయివాడికి ఎక్కువ మొత్తం రుణమివ్వడం ప్రమాదం.
మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు ఇంపుగా ఉంటుంది, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడుతుంది. ఉద్యోగం లేదా ఆస్తిపాస్తులు మొదలైనవి మోసం చేసి సంపాదించుకుంటారు, కాని ఆ తరువాత వారికి తీరని నష్టం కలుగుతుంది. మొదట తీయగానే ఉంటుంది, చివరికి వారి నోట మన్ను పడుతుంది. 18వ వచనం, ఉద్దేశ్యములు ఆలోచనల చేత స్థిరపడతాయి. వివేకము గల నాయకుడవై యుద్ధము చెయ్యి. కొండెగాడై తిరుగులాడేవాడు పరుల గుట్టు బయటపెడతాడు. కావున వదరుబోతుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోవడం మంచిది. యుద్ధం చేయక మునుపు నాయకుడు పెద్దలైన అనుభవజ్ఞులతో సంప్రదించాలి. తొందరపడి యుద్ధం ప్రకటించకూడదు. యుద్ధం వలన ఎంతో జననష్టం కలుగుతుంది. కొండేలు చెప్పేవానితో స్నేహం చేయకూడదు. అలాంటి వారు వాస్తవాన్ని అబద్ధాలతో కలిపి చెప్తారు. అది చాలా ప్రమాదం. 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించేవాని దీపం కారు చీకటిలో ఆరిపోతుంది. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యం తుదకు దీవెనను కోల్పోతుంది. కీడుకు ప్రతి కీడు చెయ్యాలి అనుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ 3 గొప్ప నియమాలు చెప్పబడ్డాయి. 1, తల్లిదండ్రులను దూషించకూడదు. అలాంటివాడు అకస్మాత్తుగా హతమైపోతాడు. అతని వంశం అంతరించిపోతుంది. 2, స్వాస్థ్యం త్వరగా సంక్రమించింది. అయితే దానివలన సోమరితనం, గర్వం, పాపం చోటు చేసుకుంటాయి. తప్పిపోయిన కుమారుడు అలానే పాడైపోయాడు. 3, కీడుకు బదులు కీడు చేస్తే, దెబ్బ కొట్టిన వాణ్ణే దెబ్బ కొడితే నిన్ను దేవుడు ఆశీర్వదించడు. కొండమీది ప్రసంగంలో ప్రభు అన్నాడు, ఈ చెంపను కొట్టిన వానికి ఆ చెంపను చూపించు. దేవుని యందు విశ్వాసముంచాలి. కీడుకు ప్రతిగా మేలు చెయ్యి. ఆ విధంగా ఆ వ్యక్తిని రక్షించుకున్నవాడివవుతావు, నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు. 23వ వచనం, వేరువేరు తూనికి రాళ్లు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలం కాదు. ఇదే సామెత 10వ వచనంలో కూడా చెప్పబడింది. ఒకే తూనిక రాయి ఉండాలి, అది సరైనదై ఉండాలి. దొంగ త్రాసులు నీకు అనుకూలం కావచ్చుగాని దేవునికి ప్రతికూలమే. 24వ వచనం, దేవుని సంకల్పాన్ని గుర్తించాలి. ఒకని నడతలు యెహోవా వశం. తనకు సంభవించబోయేది ఒకడు ఎలా తెలుసుకోగలడు? దేవుడు తన సంకల్పము చొప్పున సమస్తము నిర్వహిస్తున్నాడు. దేవుని సంకల్పమే నెరవేరుతుంది. మనము మానవ మాత్రులము. మనకు తెలియకపోయినా దేవుని సంకల్పమే నెరవేర్చిన వారమవుతున్నాము. ఎస్తేరు గ్రంథంలో ఇదే జరిగింది. దేవుని పేరు ప్రత్యేకంగా ఆ గ్రంథంలో చెప్పబడలేదు. అయినా ఆ కథ అంతటిలో అడుగడుగున దేవుని చిత్తమే నెరవేరింది. సమస్తము యెహోవా వశం. 25వ వచనం, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పడము, మొక్కుకొనిన తరువాత దానిని గురించి విచారించడము ఒకనికి ఉరి అవుతుంది. దేవునికి చెందిన దాన్ని తీసుకొని తన స్వంతం కోసం వాడుకోకూడదు. అనాలోచితంగా దేవునికి ప్రతిజ్ఞలు, ప్రమాణాలు చేయకూడదు. అలా చేస్తే అది ఉరి అవుతుంది. 26వ వచనం, జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొడతాడు, వారి మీద చక్రం దొర్లిస్తాడు. రాజు భక్తిహీనులను సమాజములో నుండి తొలగిస్తాడు. కళ్లం తొక్కినప్పుడు గింజలు పొట్టు వేరైపోయినట్లు భక్తిహీనులు పొట్టులాగా చెదరగొట్టబడతారు. చక్రం అనగా కళ్లం తొక్కించే సాధనం. ఎద్దులు చక్రాన్ని లాగుతాయి, పొట్టు గాలికి ఎగిరిపోతుంది. గోధుమ గింజలు పోగు చేయబడి కొట్టంలో నిలువ చేయబడతాయి. 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నిటినీ శోధిస్తుంది. మానవునిలో దేవుడు పెట్టిన దీపమే ఆత్మ. రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం, హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును.
1 కొరింథీ 2:10 ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:23 అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు ప్రభువే. సామెతలు 20:28 కృపాసత్యములు రాజును కాపాడతాయి, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకుంటాడు. కృపాసత్యములు మేళవించిన ప్రభువు యేసుక్రీస్తే. యేసు సింహాసనం కృపాసనం. మనకు క్రీస్తునందు కృప వెంబడి కృప లభించింది. 29 యువకుల బలం వారికి అలంకారం, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. యువకులు శరీర బలం గలవారు, కాని వృద్ధులకు ఆత్మ బలం ఎక్కువ ఉంటుంది. బాహ్య పురుషుడు కృశించినా అంతరంగ పురుషుడు ఎంతో బలం కలిగి ఉంటాడు. వృద్ధుల యొక్క సౌందర్యం అదే. శరీర బలాన్ని ప్రదర్శించరుగాని దేవుడిచ్చిన అనుభవ జ్ఞానాన్ని బట్టి వర్ధిల్లుతారు. 30 గాయములు చేసే దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి. చిన్నప్పుడు బిడ్డలకు క్రమశిక్షణ కొంచెం గాయం కలిగించినా ఉత్తరోత్తర వారికి అది ఎంతో మేలు చేస్తుంది. అంతరంగంలో క్రమశిక్షణ గాయాలు చెడుతనాన్ని తొలగించి స్వస్థత చేకూరుస్తాయి. ఈ అధ్యాయంలో మద్యపానం ఎంత అరిష్టదాయకమో ఆరంభంలో చెప్పబడింది. గలిలయలోని కానా అనే ఊరిలో పెళ్లి జరిగినప్పుడు యేసు ప్రభువు ద్రాక్షరసం చేశాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అది ద్రాక్ష పండ్ల రసం మాత్రమే. అది పులిసి పొంగటానికి వ్యవధి లేదు గనుక అది మత్తు కలిగించేది కాదని గ్రహించాలి. పులిసిన పదార్థం వివాహము లాంటి పరిశుద్ధ కార్యక్రమంలో నిషిద్ధం. యేసు ప్రభువు చేసిన ద్రాక్షరసం కేవలం ద్రాక్ష పండ్ల రసమే అని గ్రహించాలి. దేవుని వాక్యం మద్యపానాన్ని ఆమోదించదు. మద్యపానం వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యం అల్లరి పుట్టిస్తుంది అని సామెతల గ్రంథం బోధిస్తున్నది. నోవహు మద్యపానం ద్వారా ఎలాంటి భ్రష్టత్వానికి దిగజారాడో తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. మద్యపానం వ్యక్తులను నైతికంగా ఆధ్యాత్మికంగా భ్రష్టు పట్టిస్తుంది. ఈ అధ్యాయంలో మరో గొప్ప పాఠం ఉంది. రోమాపత్రిక 12:19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చటం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడింది. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమివ్వు. అలాగు చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించాలి. ఫిలిప్పీ పత్రిక 4:5 తేటగా చెబుతోంది, మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. కలహానికి దూరంగా ఉండండి. పోరు నష్టం, పొందు లాభం అనే నానుడి మనమెరుగుదుము గదా. ఈ అధ్యాయంలో నూతన జన్మను గురించిన ప్రబోధం ఉంది. 12 వినగల చెవి, చూడగల కన్ను. యోహాను సువార్త 3:3 ప్రభువు నికోదేముతో అన్నాడు, నీవు తిరిగి జన్మిస్తేనే కాని దేవుని రాజ్యమును చూడలేవు. నీ కన్నులు దేవుని రాజ్యాన్ని చూడాలంటే దేవుడే నీకు ఆత్మ జన్మ ప్రసాదించాలి. ఆత్మస్వరం చెవులు గలవారు విందురుగాక. సోమరులకు ఈ అధ్యాయంలో గొప్ప సందేశమున్నది. ఇదే సత్యాన్ని 2 తెస్సలోని పత్రిక 3:10 పౌలు ప్రబోధిస్తూ అన్నాడు, ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదు. పని చెయ్యని తిండిబోతులు దేవుని రాజ్యానికి యోగ్యులు కారు. దైవాశీస్సులు. ఆమేన్.